ఈరోజు మనము మరి మలద్వారం నుంచి రక్తం పడుతుంది, మరి ఇది ఎంతవరకు ప్రమాదకరము, ఎప్పుడు మనం ఒక స్పెషలిస్ట్ని కలవాలి, ఎప్పుడు ఇది ప్రాణాంతకరంగా మారుతుంది, ఇలాంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. సాధారణంగా మలద్వారం నుంచి రక్తం పడుతుంది అంటే అందరు ఏమనుకుంటారంటే అదేదో పైల్సో ఏదో మలద్వారం దగ్గర కట్ అయిపోయి ఫిషర్ అయిపోయిందో అని అనుకుంటూ ఉంటారు. కానీ మలద్వారం నుంచి రక్తం పడుతుంది అంటే జాగ్రత్తగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. మరి రక్తం ఎలా పడుతుంది, ఎప్పుడు పడుతుంది, మరి మోషన్ వచ్చినప్పుడు పడుతుందా, మోషన్ అయిపోయిన తర్వాత పడుతుందా, మరి మోషన్లో అది మన స్టూల్స్లో మిక్స్ అయి వస్తుందా, మరి ఏదైతే రక్తం పడుతుందో దాని కలర్ ఎలా ఉంది, ఫ్రెష్గా ఉందా లేకుంటే బ్లాక్ కలర్లో ఉందా, ఇలా రకరకాల విషయాలపైన కొంతవరకు మనకు అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న ఈ లైఫ్ స్టైల్, మన యొక్క ఆధునిక లైఫ్ స్టైల్లో కోలాన్ క్యాన్సర్లు కానీ, రెక్టల్ క్యాన్సర్లు కానీ, స్పెషల్గా యానోరెక్టల్ క్యాన్సర్లు కానీ ఎక్కువగా పెరుగుతున్నాయి. కాబట్టి మనము ఎప్పుడైతే మలద్వారం నుంచి రక్తం పడుతుందో దాన్ని చాలా జాగ్రత్తగా గమనించాలి. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ రక్తం పడడం అనేది రెండు విధాలుగా మనం విభజించవచ్చు. ఒకటి, రక్తం అనేది నొప్పితో వస్తుందా, రెండవది రక్తం మరి నొప్పి లేకుండా వస్తుందా. సాధారణంగా ఎప్పుడైతే పైల్స్ అంటే హెమరాయిడ్స్ ఉంటాయో అప్పుడు మనకు రక్తం అనేది నొప్పి లేకుండా పడుతూ ఉంటుంది. అది కూడా మోషన్ అయిపోయిన తర్వాత ఒక స్ప్లాష్ లాగా ఇట్లా మన మోషన్ వెళ్ళే ద్వారం దగ్గర పడుతూ ఉంటుంది. అంటే డ్రాప్గా పడడం కానీ, పిచికారిలాగా పడడం కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది సాధారణంగా నొప్పి లేకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఇంటర్నల్గా పాలిప్స్ ఉండడం కానీ అలాంటి కండిషన్లో కూడా మనకు నొప్పి లేకుండా రక్తం అనేది పడుతూ ఉంటుంది. దాంతోపాటు కొన్ని సందర్భాలలో నొప్పి అంటే మలద్వారం నుంచి రక్తం పడుతున్నప్పుడు నొప్పితో పాటు రక్తం అనేది వస్తూ ఉంటుంది. దాంట్లో ముఖ్యంగా ఫిషర్ అంటే మలద్వారం దగ్గర కట్ అయినప్పుడు కానీ, తర్వాత ఫిస్టులా అయినాను అంటే భగంధరాలు, లూటీలు అప్పుడు కూడా మనకు నొప్పితో కూడిన రక్తం పడడం కానీ, పెరియానల్ యాబ్సెస్ అంటే మలద్వారం దగ్గర చీముగడ్డలా అయిపోవడం అలాంటి కండిషన్లో కానీ, కొన్ని సందర్భాల్లో రెక్టల్ క్యాన్సర్స్ అంటే ఎప్పుడైతే మలద్వారం లోపట క్యాన్సర్ అయిపోతే ఆ సందర్భాల్లో కూడా మనం నొప్పితో కూడిన రక్తం అనేది వచ్చే అవకాశం ఉంది. కొన్నిసార్లు మరి అల్సరేటిక్ కొలైటిస్ కానీ, క్రాన్స్ డిసీజ్ కానీ ఇలాంటి పెద్ద పేగుకు సంబంధించిన వ్యాధులు ఉన్నప్పుడు కూడా మనకు రక్తం అనేది వచ్చే అవకాశం ఉంది. మరి ఈ రక్తం కూడా మరి ఎలా వస్తుంది, మ్యూకస్తో వస్తుందా, మ్యూకస్ లేకుండా వస్తుందా. మ్యూకస్ అంటే ఉమ్ము లాంటి పదార్థం అన్నమాట. మోషన్ వెళ్ళినప్పుడు మ్యూకస్తో వస్తుందా, లేకుంటే మ్యూకస్తో పాటు బ్లడ్ మిక్స్ అయి వస్తుందా, ఇలా చాలా రకాల విషయాలు మనం కొన్ని విషయాలపైన అవగాహన ఉంచితే మనం ఎంత తొందరగా అయితే అంత తొందరకి మనకు స్పెషలిస్ట్ను కలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మలద్వారం నుంచి ఎప్పుడైనా రక్తం పడుతూ ఉంటే తప్పకుండా ఈ విషయాలపైన అవగాహన పెంచుకొని తప్పకుండా ఒక స్పెషలిస్ట్ని కలవాల్సిన అవసరం ఉంది.